మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా ఓ కలల ప్రపంచం. ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని కొందరు కలలు కంటుంటారు. అదృష్టం కలిసొచ్చి కొందరికి మాత్రమే అలాంటి అవకాశం దొరుకుతుంది. అయితే వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ తెలుగు జాతి పరువునే బజారు కీడుస్తున్నారు కొంతమంది వెధవలు. ఇలాంటి వాళ్ళ వల్ల తెలుగు కమ్యూనిటీకే కాదు మొత్తం ఇండియన్ కమ్యూనిటీకి కూడా మాటలు పడవలసి వస్తుంది. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 బ్లాక్ మెయిలింగ్. ఈ దేశంకి వచ్చి మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ బ్లాక్ మెయిలింగ్ $100,000. అమెరికాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మనల్ని తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా కొంతమంది వ్యక్తులు డల్లాస్లోని ఓ రెస్టారెంట్కి వెళ్లి ఫుడ్ తక్కువ క్వాంటిటీ ఇస్తున్నారంటూ యజమానులను బెదిరించే ప్రయత్నం చేశారు. వాళ్ళకు నిజంగా ఫుడ్ తక్కువ సప్లై చేసి ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసుకునే మార్గాలు ఉన్నాయి. కానీ వాళ్ళు అలా చేయకుండా $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని రెస్టారెంట్ యజమానులు వీడియో తీసి బయట పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. ఏది కొన్నా కూడా అవునవును కొన్నా కూడా నువ్వెవల్వి భయ్ నువ్వెవల్వు అరే పోయి కంప్లైంట్ ఇచ్చుకో అరే మోసం చేసుడు కాదు అయితే నువ్వు బ్లాక్ మెయిలింగ్ చేస్తావు మీరు తెలుగు వాళ్ళు మీరు బాబు బాబు ఇదా మీరు చేసేది ఈ దేశంలో మీరు చదువుకోవడానికి వచ్చి ఇదా మీరు చేసేది యు ఆర్ ట్రయింగ్ టు బ్లాక్మెయిల్ పీపుల్. అమెరికాలో ఓ కిరాణా స్టోర్ యజమానిని బెదిరించి $1,00,000 కొట్టేయాలనుకున్న నలుగురు చిల్లర వెధవల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తూకాల్లో మోసాలని, బిర్యానీలో బొద్దింకలని బెదిరించే బాపత్ బ్లాక్ మెయిల్ గాళ్లు చాలా మంది ఇండియాలో కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అమెరికాకు పాకిపోయారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. డాలాస్లో తెలుగు వారు నిర్వహిస్తున్న కిరాణా స్టోర్లోనే ఉప్పాల రోహిత్తో పాటు అతని ముగ్గురు స్నేహితులు చేసిన నిర్వాకం బయటపడింది. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో. దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి ఉప్పుల్లా ఇగో ఆయన నెంబర్ ఈయన. వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000. యూ గైజ్ ఆర్ ఏ షేమ్ టు ఇండియన్ తెలుగు కమ్యూనిటీ. నువ్వు బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ దేశంకి వచ్చిరా తెలుగు వాళ్ళం. ఇస్ దిస్ హౌ యూ గైజ్ బిహేవ్? No, we have already registered case on you. We have an attorney. కేసు బుక్ అయింది బాబు. మీరు తెలుగు వాళ్ళు ఈయన చదువుకోవడానికి రండ్రా అంటే వచ్చి ఈయన బ్లాక్ మెయిలింగ్ చేస్తారు బాస్. మీరు అక్కడి వరకు వెళ్ళడానికి వారు చాలా కష్టపడి ఉంటారు. వారి తల్లిదండ్రులు చాలా ఖర్చు పెట్టి ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళి వారు చేసిందేమిటి? ఆ వీడియోలు చూసి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అమెరికాను కూడా మనోళ్ళు అక్కడ ఇండియాలా మార్చేస్తున్నారు. ఓవైపు మైక్రోసాఫ్ట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు ఓ తెలుగు వ్యక్తి అధిపతిగా ఉన్నారు. అదే సమయంలో కొంతమంది తెలుగు వాళ్ళు ఇలాంటి గలీజ్ పనులు చేస్తూ జాతి పరువును మంటగలుపుతున్నారు.